సాధారణంగా భార్యలు భర్తల నుంచి భరణం కోరడం సర్వసాధారణం. కానీ ఏకంగా భార్య నుంచి భర్త భరణం కోరడం ఎక్కడైనా విన్నారా? ఇది సాధారణమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక విచిత్రమైన కేసు. కింద కోర్టులో చుక్కెదురైన పట్టు వదలని విక్రమార్కుల్లా హైకోర్టు మెట్లెక్కిన ఆ భర్త కథ ఇప్పుడు తీవ్రంగా చర్చకు దారితీస్తుంది. ఈ సంచలన కేసులో ప్రధాన పాత్రధారులు అశోక్ కుమార్, జ్యోతి మౌర్య. అలోక్ కుమార్ 2009లో పంచాయతీరాజ్ శాఖలో సఫాయి కార్యచరిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో జ్యోతి మౌర్యను వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత తన భార్య చదువుకోవాలనే ఆసక్తి చూపించడంతో అలోక్ కుమార్ తనను బాగా ప్రోత్సహించి చదివించారు. అలోక్ పడిన కష్టం ఫలించి 2015లో జ్యోతి PCS పరీక్షలో అర్హత సాధించింది. SDMగా బాధ్యతలు స్వీకరించింది. అయితే SDMగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జ్యోతి వైఖరిలో మార్పు వచ్చిందని అలోక్ ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబం పట్ల ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని, ఆ తర్వాత తన నుంచి విడాకులు కోరిందని అలోక్ వివరించాడు. ఈ నేపథ్యంలో జ్యోతి మౌర్య తన భర్త అలోక్ కుమార్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలా చేసింది. విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలోనే అలోక్ కుమార్ హిందూ వివాహాల చట్టంలోని సెక్షన్ 24 కింద తన భార్య నుంచి భరణం కోసం దరఖాస్తు దాఖలా చేశాడు. మగజాతి ఆనుమత్యంలో ఉన్నాడుగా మన అలోక్ కుమార్.